అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే నెల 7వ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే, రేపటి రోజున ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారిని అంటే వీరి జీవితంలో ఎవరైతే ఒక స్త్రీ చీకొట్టి వీరి జీవితం నుండి బయటకు వెళ్ళిపోయిందో ఆ స్త్రీ రేపటి రోజున తప్పకుండా మిమ్మల్ని క్షమాపణలు వేడుకోబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, రేపటి రోజున మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరికి ఏ దేవతారాధన రేపటి రోజున వీరికి మేలు చేకూరేలా ఉంటుందనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా సమస్యలు లేని వారంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కదండి. కాబట్టి మీ యొక్క ప్రతి సమస్యలకు కూడా శ్రీ అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురువుగారు సీతారామరాజు గారు, మీరు ఏ సమస్యకైనా కానీ ఈ గురువు గారి ద్వారా 100% శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే పొందవచ్చు. 9959509193 గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. ఇక ఇప్పుడు మనం ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ నెల మే నెల 7వ తేదీన వీరి జీవితంలో ఒక స్త్రీ ఎవరైతే వీరిని చీకొట్టారో ఆ స్త్రీ మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరి ఇంతకీ అసలు ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు చీకొట్టింది, తిరిగి మరలా మీ జీవితంలోకి ఆమె ఎందుకు రావాలనుకుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా మంచి స్వభావాలు, అలాగే ఏదైనా కానీ వీరికి నచ్చితేనే ఏ పనైనా చేస్తారు, నచ్చకపోతే ఏ పనిని కూడా చేయరండి. ఒకవేళ వీరికి కనుక ఏదైనా ఒక పని నచ్చింది అనుకోండి, ఆ పనిని పూర్తి చేసేంత వరకు అస్సలు నిద్రపోరు. అలాగే వీరికి ఇంకా ఏదైనా కానీ బాగా నచ్చినటువంటి పనుల్లో కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరికి అంటే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నటువంటి కొన్ని పనుల్లో రేపటి రోజున వీరికి విజయవంతంగా మంచి విజయాన్ని అయితే చవి చూడబోతున్నారు. అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా లేదంటే ఇతరత్ర అంటే మీరు ఏ వృత్తికి సంబంధించిన వారైనా కానీ మీ పనికి తగినటువంటి శ్రమ, అలాగే మీ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి మంచి లాభాన్ని అయితే రేపటి రోజున మీరు గడించబోతున్నారు. ఇక మీకు అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు కూడా రేపటి రోజున మీకు ఎదురవబోతున్నాయి. అసాధారణమైనటువంటి ఫలితాలను మీరు సాధించడానికి కాలం కూడా మీకు ఒక మంచి అవకాశాన్ని అందించిందని చెప్పి మీరు పరిపూర్ణంగా రేపటి రోజున నమ్మే తీరుతారండి. అలాగే మీ పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చకచకా పూర్తి చేసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మీరు కూడా మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది, ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది, టెన్షన్స్ పడకుండా ఉంటారు. అలాగే గాబరా పడకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే చక్కగా మీకు చాలా సమయం అనేది ఏర్పడుతుంది. తద్వారా మీ మనోబలం కూడా ఒక మంచి పర్వతంలాగా పెరుగుతుంది. ఇక మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలా విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు ఒక బలమైనటువంటి గొప్ప పునాదిని రేపటి రోజున మీకు అందించబోతున్నాయి. అంటే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయని అర్థం. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారు నాణెంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మంచిగా ఒక నదిలా పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని రేపటి రోజున చేసుకోండి. అనేక మార్గాల్లో మీరు సంపదను పెంచుకోవడానికి కాలం అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది. ఇది దైవబలం అని మీరు పరిపూర్ణంగా నమ్మాలండి. ఎందుకు అంటే భగవంతుడికి చేసుకున్నటువంటి మనం ప్రతి పూజ కానీ నామస్మరణ కానీ లేదంటే వ్రతం కానీ లేదంటే ఇంకా ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం ఈరోజు చేసుకున్న వెంటనే మనకైతే ప్రతిఫలం అనేది ఈ రోజే కనిపించదండి. ఆ ప్రతిఫలం అనేది మనం ఎంత కష్టపడ్డామా, మనం ఎంత న్యాయపరంగా మన జీవితంలో మనం కొనసాగిస్తూ ఉన్నామా, ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అలా చూసి అరే వీడు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నాడే, చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తూ ఉన్నాడే, నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడకూడదా అనే ఉద్దేశం భగవంతుడిలో కూడా కలుగుతుంది. కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలు
అంటే పూజలు అలాగే వ్రతాలు ఇవి ఏవి కూడా ఏ ఒక్కటి కూడా మనకు అది నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగల్చడండి. మనకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తాడు. కాబట్టి మీకు కూడా మీరు చేసుకున్నటువంటి ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి రేపటి రోజున అద్భుతంగా కలిసి రాబోతుంది. మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. ఇక స్థిరాస్తులను మీరు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులాగా మంచి నిర్ణయాలను తీసుకోబోతున్నారు. మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు తిరిగి మాట్లాడండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చేసుకొని ఉంటారో కదా. మరి ఆర్థిక పరంగా మీకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను మీరు ఎదురు తిరిగి మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి కొంచెం అంటే ఎక్కువగా గొడవ అయ్యే విధంగా కాకపోయినా మీరు కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడైనా సరే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసింది. అలాగే ఒక అప్రమత్తమైనటువంటి ఒక గొప్ప సైనికుల్లాగా మీరైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అంటే మన సైనికులు ఎలా ఉంటారండి, ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు. అలాగే ఏ విషయంలో కూడా వారు వెనకంజ వేయరనమాట. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒక సైనికుల్లాగా మీకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఎదురు తిరగడంలో తప్పు లేదు. భగవంతుడు కూడా అదే చెప్తాడు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూసినా లేదంటే మనల్ని ఏదైనా తప్పుడు ప్రచారం చేసినా మనల్ని అలాగే మన జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కూడా కాలం అనేది తప్పకుండా వారికైతే ఏదో ఒక బుద్ధి అనేది చెప్తుంది. లేదంటే తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి మరి వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు. ఇలా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో. ఇక ప్రతి పనిని కూడా ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన ఒక బలమైనటువంటి కుటుంబ బంధానికి అది చిహ్నంగా ఉంటుంది. అలాగే మీకు చాలా ఎక్కువగా ధైర్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని మనంగా చేసామనుకోండి, దాంట్లో కొంచెం లాస్ అయితే మన మనసు కూడా చాలా బాధపడుతుంది. ఎవరికైనా చెప్పాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాం. అదే మనం ఏదైనా ఒక పనిని నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని అనేది కుటుంబంలో ఉన్న వారికి చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఒకరు కాకపోతే ఒకరు ఏదో ఒక సలహాని అయితే ఇస్తారు. అలా వారు ఇచ్చినటువంటి ఒకరి సలహా నచ్చచ్చు, ఒకరి సలహా నచ్చకపోవచ్చు. అందులో లాస్ అనేది ఏం లేదు కదండి. మనం ఏం బయట వాళ్ళకి చెప్పుకోవడం లేదు కదా. మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకో లేదంటే అన్నదమ్ములకో అక్క చెల్లులకో భార్యకో భర్తకో ఇలా ఎవరో ఒకరికి చెప్పుకొని వారి నిర్ణయం కూడా ఏంటనేది తెలుసుకుంటే మీకు ఆ పని అంటే మీరు చేసేటటువంటి పని వల్ల కొంచెం మీకు కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అలాగే ఒత్తిడి అనేటటువంటి శత్రువుని జయించడం ద్వారా మీరు కార్య సాఫల్యం అనే శిఖరాన్ని గొప్పగా చేరుకోబోతున్నారు. మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో కాదండి, ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని ఇదివరకే చీకొట్టి మీ నుండి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు తప్పైపోయిందని చెప్పి క్షమించమని చెప్పి వారు తప్పకుండా మీ దగ్గరకు రాబోతున్నారు. అంటే ఆ స్త్రీ మరెవరో కాదండి, అంటే మీ సంబంధించినటువంటి వ్యక్తులే అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు లేదంటే బంధువుల్లో ఒక స్త్రీ ఏంటంటే మీరు అంతకుముందు ఏదైనా కానీ మీ దగ్గర ఏదన్నా అప్పు తీసుకోవడమో లేదంటే మీరు ఆమెకి అప్పు ఇవ్వడమో డబ్బులకు సంబంధించింది కానీ లేదంటే ఆస్తులకు కానీ ఇలా ఏదో ఒక విషయంలో మీకు ఆవిడకి ఏదన్నా చిన్నపాటి గొడవలు ఏర్పడటమో మనస్పర్ధలు రావడమో ఇలా జరిగి ఉంటే గతంలో అలా ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని ఇక మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి చీకొట్టి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మీకు జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ తప్పకుండా రేపైతే మిమ్మల్ని మీ మంచితనాన్ని అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతుంది. ఇక అలాగే రేపటి రోజున మీ జీవితంలో బిజీగా మీ పనులు గడుపుతారు. అలాగే కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారండి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా పనిచేస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు కూడా త్వరలో రాబోతుంది. ఇతరుల విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోకండి. కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఉంటారు. అలాగే మీకు మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఒక అదృష్టం తెచ్చిపెట్టే విధంగా అమ్మవారు మంచి వరంగా మీకైతే ఏదో ఒకటి ప్రసాదించబోతుంది. ధనానికి ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితంలో మంచిగా సాఫీగా సాగిపోయేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మీకు పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు నవగ్రహారాధన చేసుకోండి ఈ రాశివారు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లల పరంగా మీకు ఏదైనా రేపటి రోజున వారి వ్యవహారాల్లో ఏదైనా తెలిసి నిజాలు తెలిసి ఇంకేదైనా వారి మీద కొంచెం కోపం వచ్చేటటువంటి పరిస్థితులు వచ్చినా కానీ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే నేటి సమాజం ఎలా ఉందో మీరు తెలుసు కదా. పిల్లల్ని ఏదైనా ఒక మాట అంటే వారు ఏదైనా కానీ చేయకూడనటువంటి పనులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్త వహించి పేరెంట్స్ అనేవాళ్ళు తల్లిదండ్రులను పిల్లల్ని కొంచెం మందలించేటప్పుడు జాగ్రత్త తీసుకోండి.
మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉంటాయనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.